న్యూస్ కేంద్ర బడ్జెట్పై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలనే మోడీ సర్కార్ బడ్జెట్లో కాపీ చేసిందన్నారు. ఇదంతా లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే ఎత్తుగడ అంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. ఓటాన్ అకౌంట్ ప్లేస్లో ఈరోజు సప్లిమెంటరీ బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ప్రధానంగా మాత్రం ప్రజాకర్షణ చేసే దిశలోనే ఈ బడ్జెట్ ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా రాజకీయ సంబంధించినటువంటి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్లో జరిగినటువంటి కేటాయింపుల విషయంలో కానీ మనతో మాట్లాడేందుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ బడ్జెట్ని ఎట్లా చూడాలి, ఏ కోణంలో చూడాల్సిన అవకాశం కూడా ప్రస్తుతం? యాక్చువల్గా ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లాగా కనబడతలేదు. మరి సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టిండ్రు. దాంట్లో మరి పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్టినట్టు మాత్రమే మరి బడ్జెట్లో కనబడుతున్నది. గత 3 సంవత్సరాల నుంచి పెట్టిన బడ్జెట్కు దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది. మరి ఆ యాంగిల్లోనే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో, ముఖ్యంగా రైతు బంధు సంబంధించింది అయితే ప్యూర్లీ మరి మన ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ఎన్నోసార్లు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణలో బాగా సక్సెస్ అయింది. ఇది రైతులకు లబ్ధి పొందుతుంది, కొన్ని లక్షల కుటుంబాలకు వాళ్ళు మేలు జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం చేసినది దాన్ని చూసి ఈరోజు కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు పెట్టిన బడ్జెట్ పూర్తిగా మరి మన తెలంగాణలో పెట్టిన రైతు బంధుకు సంబంధించింది ఇవ్వడం కూడా మరి ఇక్కడ జరుగుతున్నది. మరి అదేవిధంగా పెన్షన్లకు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వేవర్స్ కానీ, మరి హౌసింగ్ సంబంధించింది కానీ వీటిని కూడా మరి గతంలో నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలలో ఈ విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో మరి ముఖ్యమంత్రుల మీటింగ్లో కూడా ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం మరి అన్ని రంగాలలో మరి ముందుంటూ మరి దేశం సంబంధించిన అంశాల మీద ఎన్నో సందర్భాలలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మరి ఇక్కడ ప్రతిసారి నీతి ఆయోగ్ మీటింగ్ కానీ, ముఖ్యమంత్రులకు సంబంధించిన మీటింగ్ కానీ, అన్ని రాష్ట్రాల మీటింగ్లు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదనలు ఇంతకుముందే మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన కేసీఆర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలే మరి వాళ్ళు దాన్ని చూసి ఇక్కడ కాపీ కొట్టడం మరి జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి ఏది ఏమైనా మరి ఇది ఒక ఆన్వెల్ ఒక 1920 బడ్జెట్ లాగానే పూర్తి స్థాయిలో కనబడుతుంది తప్ప మరి సప్లిమెంటరీ బడ్జెటో లేకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లాగా అయితే కనబడట్లేదు. ముఖ్యంగా ప్రధాని కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను చూసే దిశలో ఎట్లా చూడొచ్చు, రేపు భవిష్యత్తులో ఇటు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అంశంగా దీన్ని భావించవచ్చు అంటారు? డెఫినెట్గా ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన ప్రతి స్కీమ్ను కూడా మరి మిగతా రాష్ట్రాల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే, స్వయంగా ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలను మరి వేరే రాష్ట్రాల్లో పెట్టడం జరుగుతుంది. మరి లా అండ్ ఆర్డర్ సంబంధించింది కానీ, మరి సాగర్మాల సంబంధించింది, అన్ని నదుల అనుసంధానం సంబంధించింది కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఇలాంటి ఎన్నో సందర్భాలలో ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు స్పెషల్గా అన్ని రాష్ట్రాలల్లో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయి, మరి నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ సమస్యలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా రైతులకు సంబంధించింది కానీ, రైల్వే సంబంధించింది కానీ, హైవే సంబంధించింది కానీ, మరి ట్యాక్స్ వేవర్ సంబంధించింది కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, మరి బ్లాక్ మనీ నుంచి కానీ పూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి వీటి గురించి 100% మరి అన్ని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంకు దేశం సంబంధించిన ఎన్నో సందర్భాలలో ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి ఈరోజు పెట్టిన బడ్జెట్ మాత్రం మరి 2 నెలలకు పెట్టిండ్రా, 3 నెలలకు పెట్టిండ్రా, దానికి ఒక ఎలక్షన్ ముందు పెట్టే బడ్జెట్ ఈ విధంగా ఉండదు. మరి ఇది మొత్తం సంవత్సరం సంబంధించిన బడ్జెట్ లాగానే కనబడ్డది. ఏది ఏమైనా ఈరోజు ఎలక్షన్ సంబంధించి మరి ప్రజలను ఆకర్షితులు చేసుకోవడానికి పెట్టిన బడ్జెట్ లాగా మాత్రం కనబడుతుంది. ఇది మొత్తానికి ప్రజల్ని ప్రసన్నం చేసుకునే దిశలోనే మోడీ సర్కార్ ఈ సంబంధించినటువంటి సప్లిమెంటరీ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా ఎంపీ భావిస్తున్నారు. తెలంగాణలో ప్రధానంగా అమలవుతున్నటువంటి అనేకమైనటువంటి పథకాల్ని వాటిని పేరు మార్చుకొని ఈరోజు కొనసాగిస్తున్న పరిస్థితి అంటగా మాత్రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ లింగాడితో తిరుపతి టీ న్యూస్.